దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా ఈ స్థలంలో మరి సజీవునిగా ఉంచి నన్ను నిలవబెట్టినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మెన్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి మరొకసారి మనం చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు ప్రజలను ఐగుప్తులో నుంచి తీసుకువచ్చేటప్పుడు దేవుడు వారిని ఎలా సంరక్షిస్తూ ఉన్నాడో మరి పక్షిరాజును గురించినటువంటి ఉపమానంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే దేవుడు మనల్ని అనేక విధములుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకంటే ముందు సృష్టి అంతా కూడాను చేశాడు దేవుడు. పశుపక్షాదులనైతేనేమి, వృక్షములనైతేనేమి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా, ప్రతి పక్షిని, ప్రతి జంతువును, ప్రతి చెట్టును కూడాను మనకంటే ముందుగా దేవుడు చేశాడు. తర్వాత మానవుణ్ణి తన హస్తములతోటి అవయవ నిర్మాణం చేసి తన జీవవాయువుని ఊది మానవునిగా చేశాడు. అయితే ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి ప్రతి దాని మీదనే మానవుడు ఆధారపడి జీవించవలసిందే. కానీ మనకు మనముగా ఏది సొంతముగా ఈరోజు వరకు కూడా ఏది తయారు చేసుకోలేము. ఒక్కొక్కసారి మనము ఆత్మీయంగా ఎదగాలన్నా, దేవుని గురించి తెలుసుకోవాలన్నా కూడా సృష్టిలో ఉన్నటువంటి వాటిని గురించి తెలుసుకునేదానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఉదాహరణకు రోమా పత్రికలో కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట దేవుడు వ్రాయిస్తూ అక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుని గురించి తెలుసుకోవాలి అంటే కొంతమంది అంటారు కదా, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. అది కనుక మనం చూసినట్లయితే రోమా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచు ఉన్నవి అంటున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను, జంతువులను, పశుపక్షాదులను వాటిని చూచినప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క అదృశ్యమైనటువంటి దేవుని యొక్క లక్షణాలు ఏంటో మనకు తెలుస్తాయి అని చెప్తున్నాడు దేవుడు. ఈ సృష్టిని చూచినప్పుడు ఆకాశంలో ఎన్నో ఉన్నాయి మనకు తెలియనటువంటి వింతలు. వీటన్నిటినీ ఎవరు కలుగు చేశారు అని మనం ఆలోచించినప్పుడు దేవుని గురించినటువంటి ఆ గొప్పతనాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మానవులముగా మనం ఈ లోకంలో ఆత్మీయంగా దేవునికి ఇష్టంగా బ్రతకటానికి కూడా దేవుడు అనేకమైనటువంటి ఉదాహరణలను మనకి బైబిల్లో ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఉదాహరణకు ఒక పక్షిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఒక గాడిదని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఒక కాకిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఒక పావురాని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడో దాకా ఎందుకంటే ఒక చిన్న చీమని గురించి ఏమో చెప్తున్నాడు దేవుడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు చూసి నీవు నేర్చుకో అంటూ ఉన్నాడు. ఎన్నో రకాలైనటువంటి సృష్టిలో ఉంచి మానవుణ్ణి వాటిని చూసి నేర్చుకోమని చెప్తూ ఉన్నాడు. ఒక చెట్టు గురించినటువంటి ఉపమానాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు. అంజూరపు చెట్టు గురించినటువంటి ఉపమానం 128వ కీర్తన, ఒలీవ చెట్టు గురించినటువంటి ఉపమానం, అనేక రకాలైనటువంటి చెట్లను గురించి కూడా చూచినప్పుడు మన ఆత్మీయ స్థితిని, మనల్ని మనము సరి చేసుకోవడానికి వీలుంటుందని దేవుడు అనేకమైనటువంటి వాటిని లోకంలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగంలో పక్షిరాజు అంటే మనం మన భాషలో చెప్పుకోవాలంటే గ్రద్ద. ఆ పక్షిరాజును గురించినటువంటి మాటలు అక్కడ దేవుడు వ్రాయిస్తూ ఇశ్రాయేలీల ప్రజల గురించి మాట్లాడుతూ, మరి పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీదని వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను అంటూ ఉన్నాడు. ఈరోజు మనము ఒక పక్షిరాజు యొక్క జీవితంలో నుంచి కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. మరి వాటి గురించినటువంటి చరిత్ర అంతా నాకైతే తెలియదు. కొన్ని నేను చూచినప్పుడు, ఇంటర్నెట్లో చదివినప్పుడు దాని యొక్క జీవిత చరిత్రను నేను కొంత చదివాను. దాంట్లో నుంచి మనకి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి పాఠాలను మనము తీసుకుందాం. పక్షిరాజు చాలా ఎత్తైనటువంటి స్థలములో గూడు కట్టుకుంటుంది.
తను కొన్ని కర్రలు, గాజు ముక్కలు, తర్వాత కాటన్ లాంటి మెత్తటి పదార్థాలు అవన్నీ తీసుకువెళ్ళి చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో అది గూడు కట్టుకుంటుందంట. దాంట్లో చక్కగా అది గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత పిల్లల్ని చేస్తుంది. పిల్లల్ని చేసిన తర్వాత తనంత స్థాయికి ఆ పిల్లల్ని కూడా తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పిల్లల్ని కష్టపెట్టడానికి కూడా ఇష్టపడుతుందంట. అది ఎలా అంటే చక్కగా అప్పటి వరకు కూడాను తల్లి భోజనం తీసుకొచ్చి పెడితే గూట్లో ఉండి మెత్తగా ఉంటూ ఉన్నాయి, మెత్తడి దూది లాంటి పదార్థం దాంట్లో అవి ఉంటూ ఉన్నాయి. అయితే అదేం చేస్తుందంటే ఒక్కొక్కటి లోపల నుంచి అన్నీ కూడా తీసివేస్తుందంట, గూట్లో నుంచి లాగేస్తుందంట. అది లాగేసినప్పుడు లోపల ఉన్నటువంటి గాజు ముక్కలు గుచ్చుకుంటూ అటు కదిలి ఇటు కదిలి ఆ పిల్లలు ఏం చేస్తాయంట, కింద పడిపోతాయంట. కింద పడిపోయేటువంటి సమయంలో చాలా స్పీడ్గా మరలా పైనుంచి కిందకు వచ్చేసేది తన రెక్కలు చాపి ఆ రెక్కల మీద ఆ పిల్లల్ని ఎక్కించుకొని మరలా తీసుకువెళ్ళి గూటి దగ్గర పెడుతుందంట. రోజు అలా ప్రాక్టీస్ చేపిస్తుందంట. సుమారు ఒక పక్షిరాజు అంటే ఒక పెద్ద ఈగల యొక్క రెక్కల పొడవుని గనక మనం చూసినట్లయితే 1.5 మీటర్ టు 2.3 మీటర్స్ అంటే 1.5 మీటర్ నుంచి 2.25 మీటర్ వరకు వాళ్ళ రెక్కలు చాపినప్పుడు మరి అంత ఎగురుతూ అంత వెడల్పుగా దాని రెక్కలు వస్తాయంట. అలాగా ఒక్కొక్కసారి దేవుడు కూడాను మన జీవితంలో కొన్నిటికి అనుమతిస్తాడు. ఎందుకు అంటే మనము కూడాను ఆత్మీయంగా ఎదగటానికి, దేవుడు అనుకున్నటువంటి స్థాయికి మనం రావడానికి దేవుడు కొన్ని కష్టాలను, కొన్ని మరి ఇబ్బందులను మన జీవితంలో అనుమతిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మనం అనుకోవచ్చు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని. కానీ దేవుడు ఎప్పుడు కూడాను విడిచిపెట్టడు. మనలను ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఆయన ఉంచాలని ఆయన ఆశపడుతూ ఒక్కొక్కసారి ఆయన మనకు అలాంటివి ఇస్తూ ఉంటాడు. అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూడగలం. అబ్రహాముకు లేక 100 సంవత్సరముల వయసులో ఒక కుమారుణ్ణి ఇచ్చారు దేవుడు. కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత మరలా నీ కుమారుణ్ణి నాకు బలిచ్చేసేయి అన్నాడు. మరి అబ్రహాము ఏ విధంగా అనుకొని ఉన్నాడో మనకైతే తెలియదు. కానీ దేవుని కొరకు సిద్ధపడి దేవుడు చెప్పిన మాటను కాదనలేక తప్పకుండా దేవుడు అడిగిన దాన్ని నేను ఇచ్చేయాలని చెప్పేసి తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి తీసుకెళ్ళిపోయాడు. తన మనసులో ఎంత వేదన పడ్డాడో మనకు తెలియదు, కానీ ఇష్టపూర్వకంగానే బలి ఇవ్వటానికి ఆయన తీసుకొని పోయాడు. అయ్యో నాకు లేక పుట్టినటువంటి కుమారుని ఈ విధంగా ఇవ్వాల్సి వస్తుంది, దేవుడు నాకు ఎందుకు అనుమతించాడా అని తను ఆలోచించాడో లేదో మనకైతే తెలియదు. కానీ దేవుడు మాత్రం చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాం తీసుకువెళ్ళి బలికి సిద్ధం చేసి ఆ బిడ్డని పండేసి కత్తి ఎత్తాడో వెంటనే దేవుడు అంటున్నాడు, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమి కూడాను చెయ్యకుమని. అంటే మానసికంగా తను సిద్ధపడిపోయాడు. కష్టానికైనా సరే నా బిడ్డ పోయినా పర్వాలేదు, దేవుడు అడిగాడు కాబట్టి ఇచ్చేద్దామని. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు కిందకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే తను దానికి ఇష్టపడి దేవుని మాటకి అగ్రేయి వెళ్ళిపోయాడో, కష్టాన్ని కూడా ఓర్చుకొని తను వెళ్ళిపోయాడో, కింద 17 వచనంలో మరి 16 వచనంలో అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా నేను విస్తరింపచేస్తానని చెప్పి అలాగే చేశాడు. మరి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము చేశాడు. కింద చెప్తూ ఉన్నాడు, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అంటున్నాడు. ఒక్కొక్కసారి దేవుడు మన జీవితంలో కష్టాలని అనుమతించినప్పుడు మనం వాటిని ఓర్చుకొని మనం ముందుకు వెళ్ళినట్టయితే దేవుడు ఒక గొప్ప స్థాయిలో, ఆయన అనుకున్నటువంటి స్థాయిలో మనల్ని ఉంచేటువంటి దేవుడై ఉన్నాడు. మరి హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చూసినట్టయితే 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి సంగతి ఏంటంటే, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచు ఉన్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు అంటున్నారు. దాన్ని శిక్ష అని మనం అనుకోకూడదు, శిక్షణ అని అనుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని శిక్షించడు. శిక్షణలోకి మరి అందుకే కింద అంటున్నాడు, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాము మనము. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా అంటున్నాడు. అంటే శిక్షించడం కాదు, కానీ శిక్షణలో మనల్ని నడిపించి మనల్ని పరిపూర్ణులుగా చెయ్యటానికి
దేవుడు మనల్ని ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితుల్లో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కిందకు వచ్చినప్పుడు 11వ వచనంలో చెప్తున్నాడు, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఒక పక్షిరాజు తన బిడ్డని తన స్థాయికి చేయడానికి తనలో ఉన్నటువంటి ఆ ప్రేమను కూడా చంపుకొని వాటిని కష్టపెట్టి పైనుంచి ఎలాగైతే కిందకి వదిలేస్తుందో, దేవుడు కూడా ఒక్కొక్కసారి మనలను అలాగ శిక్షణలోకి నడిపించి మనల్ని సంతోషకరంగా సమాధానకరంగా దేవుడు అనుకున్నటువంటి స్థాయిలో మనల్ని ఉండడానికి ఆయన ఒక్కొక్కసారి మనల్ని అలాంటి పరిస్థితిలోకి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి మనం చాలా చూసుకోవచ్చు. మరి మోషే గురించి ఆలోచించవచ్చు, తర్వాత యోబు గురించి మనం ఆలోచించవచ్చు, తర్వాత ఇంకా బైబిల్లో చాలామంది కష్టపడి తర్వాత దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానాలు పొందినటువంటి వాళ్ళగానే మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు మనలను శిక్షణలోకి నడిపించినప్పుడు మనము అగ్రి అయి గనక దేవుని కొరకు మనం నిలబడగలిగితే దేవుడు ఒక గొప్ప జీవితాన్ని మనకిస్తాడు. అంతేకాకుండా పక్షిరాజులో ఉన్నటువంటి ఇంకొక గొప్పతనం ఏంటంటే, అది అందరికీ తెలుసు, చాలాసార్లు మనము విని ఉంటాము. ఒక పక్షిరాజు యొక్క జీవిత కాలము 40 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత అది బాగా తిని మాంసం అంతా తిని ఒళ్ళంతా కొవ్వు పట్టేసి మరణానికి సిద్ధమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో చాలా ఎత్తైనటువంటి ప్రదేశానికి అది వెళ్ళిపోయి తనకున్నటువంటి గోర్లు, తనకున్నటువంటి ఏకలు, తనకున్నటువంటి ముక్కు అన్నీ కూడాను నేలకేసి కొట్టేసి మొత్తం లాగేసుకుని తన రక్తం అంతా పోయేటంత వరకు అలాగా ఉండిపోతుందంట. ఎవ్వరికి చిక్కనటువంటి స్థలంలోకి వెళ్ళి కొద్ది దినాలు అలా ఉండిన తర్వాత దానికి మరలా కూడా ఏకలు, గోళ్ళు, కొత్త ముక్కులు అన్నీ రావటం ప్రారంభమయ్యి మరలా ఇంకొక 30 సంవత్సరాలు బ్రతుకుతుందంట. అదే మాట దేవుడు వ్రాయిస్తూ 103వ కీర్తనలో చెప్తా ఉన్నాడు. 103వ కీర్తన 5వ వచనంలో, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు అంటూ ఉన్నాడు. చూడండి, దేవుడు సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటితో మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక పక్షిరాజు నూతన జీవితాన్ని తీసుకోవడానికి, మరలా తను బ్రతకడానికి తను ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ఒక బాధ గుండా ఒక నూతన జీవితాన్ని తను పొందుతుంది. చనిపోవటం కంటే కూడా బాధపడి నూతన జీవితాన్ని పొందుకోవటం ఇష్టము అని అంత బాధపడేది ఒక నూతనమైనటువంటి జీవితాన్ని సంపాదించుకుంటుంది. కానీ దేవుడు అంత కష్టం మనకి పెట్టడం లేదు. క్రైస్తవులైనటువంటి మనకు అందరికీ కూడా మరలా ఇంకొక జీవితం ఉందని మనందరికీ కూడా తెలుసు. కానీ ఒక పక్షిరాజు తన నూతన జీవితాన్ని పొందుకోవడానికి ఎంతైతే కష్టపడిందో అంత కష్టాన్ని మనకు పెట్టలేదు దేవుడు. ఆ నూతనమైనటువంటి నిత్య జీవనంలో ఉండేటువంటి ఆ భాగ్యాన్ని మనము పొందుకోవడానికి మనమైతే ఏమీ కష్టపడలేదు. కానీ దేవుడే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయనను మన కోసం శిలువపై బలిగా అర్పించాడు. యోహాను సువార్త 3:16 వచనం మనం చదువుకోగలము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. నిత్య జీవం అంటే 2వ జన్మ. మనకి ఇంకా చనిపోయిన తర్వాత మరలా యేసు క్రీస్తు గారు వారు వచ్చినప్పుడు తిరిగి లేస్తామని మనము అనేక సార్లు మనం తెస్సలోనిక పత్రికలో మరి ఎక్కడైనా మనం జ్ఞాపకార్థ కూడికలకు వెళ్ళినప్పుడు మనం వింటూ ఉంటాం కదా. అలాంటి ఆ 2వ జీవితం మనకి రావాలంటే మనమైతే కష్టపడటం లేదు. కానీ మరి తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మన కోసం ఆయన శిలువ పైన బలిగా అర్పించాడు. ఆయన పడిన కష్టం మనకు తెలుసు, ఆయన తినిన దెబ్బలు మనకు తెలుసు, ఆయన తిన్నటువంటి వ్యతిరేకత మనకు తెలుసు, ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఆయన కార్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే ఆ చాప్టర్లో యేసు ప్రభు వారు పడినటువంటి శ్రమలను ముందే రాసి పెట్టారు. ఆయన ఎలాంటి శ్రమలు అనుభవించవలసి ఉన్నదో ముందే రాసి ఉంచారు. అవి మొత్తం మనకి చదవడానికైతే వీలు లేదు. కానీ మరి మనం ఎలాంటి కష్టము కూడాను లేకుండా నూతనమైనటువంటి జీవితాన్ని మనము పొందుకుంటూ ఉన్నాం. ఒక పక్షి రాజు నూతనమైనటువంటి జీవితం కావాలి అంటే తను చనిపోవడం కంటే బాధపడటము మేలు అనుకొని తను చక్కగా తన జీవితంలో ఎంతో కష్టాన్ని, ఎంతో శ్రమను, ఎంతో బాధను ఓర్చుకొని అది నూతనమైనటువంటి జీవితాన్ని పొందుకుంటుంది. అయితే మనకి నూతన జీవితం కావాలి అంటే, ఒక నూతన జీవము, నిత్య జీవం మనకు కావాలంటే మనము ఎలాంటి కష్టమైతే మనం పడడం లేదు. కానీ మన కష్టం అంతా కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మీద తండ్రి తన పైన వేసి ఆయన
ఆయనను కష్టపెట్టి మనలను నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయనను మనము అంగీకరించటమే. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 11:25 పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ కూడా చనిపోడు. ఎవరైతే ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో ఎలాంటి కష్టము లేకుండా మరి ఎప్పుడు కూడా చనిపోనటువంటి శాశ్వతంగా దేవునితో ఉండేటువంటి గొప్ప భాగ్యము మనకు దొరుకుతూ ఉంది. ఇంకొకటిగా మనం చూసినట్లయితే పక్షి రాజులో ఉన్నటువంటి ఇంకొక గొప్పతనం ఏంటంటే అది చాలా తీక్షణమైనటువంటి చూపు కలిగింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక చిన్న కోడిపిల్లని ఎక్కడో ఉన్నటువంటి గద్ద ఈజీగా వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతుంది. దాదాపు సుమారు అది మనిషి యొక్క చూపు కంటే 8 రెట్లు ఎక్కువగా చూడగలదంట. సుమారు ఒక 5 కిలోమీటర్ల దూరాన్ని కూడా అది పక్షిరాజు చూడగలదంట. మరి అంత తీక్షణమైనటువంటి చూపు కలిగింది. తన చూపుని చక్కగా కాపాడుకోవాలి, లేకపోతే దానికి ఆహారమే దొరకదు. మరి అంత జాగ్రత్తగా తన చూపుని కాపాడుకుంటూ ఉంటుందంట. అది ఎక్కడో చాలా ఎత్తైనటువంటి ప్రదేశాల్లో ఉండి అక్కడ నుంచి మరి చాలా స్పీడ్గా కిందకు వచ్చేసి అది వెళ్ళిపోయే లోపే దాన్ని పట్టుకొని, చిన్న పక్షి అయినా సరే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంది. అందుకే 39వ అధ్యాయము యోబు గ్రంథంలో ఒక మాటని దేవుడు అక్కడ వ్రాయిస్తూ, పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేట మీద ఎవ్వరు కూడాను ఎక్కజాలని ఎత్తు చోటులో గూడు కట్టుకును, అక్కడ నుండే తన ఎరను వెదుకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టినాడు. చూడండి ఎన్ని రాయించాడు దేవుడు మన కోసం దేవుని గ్రంథంలో. రోజు ఒక మాట చదువుకొని మనము చక్కగా ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాట చదువుకున్నాం, మనం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ ఎన్నో మనకు తెలియనటువంటి గొప్ప విషయాలు దేవుడు మన కోసం బైబిల్లో రాయించాడు. ఆ పక్షిరాజుకి ఆ చూపే లేకపోతే తన ఆహారం కూడా తనకు దొరకదు. తన శరీరాన్ని తను కాపాడుకోలేదు. ఆహారం తినకపోతే చనిపోతూ ఉంది. మనకి కూడా దేవుడు కళ్ళు ఇచ్చాడు, చూడటానికి కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళు ఎంత మానవుల్ని మనం నడిపిస్తాయంటే మరి ఎవరికైనా చూపు తగ్గినటువంటి వాళ్లకు ఆ కష్టం అనేది చాలా తెలుస్తుంది. ఆ చూపు తగ్గితే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే అది అనుభవించే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూసినట్లయితే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. ఒక కన్ను మానవునికి కరెక్ట్గా ఉంటే దేహమంతా కూడాను వెలుగుమయంగానే ఉంటుంది అంటూ కిందకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు. నీలో ఉన్న వెలుగు చీకటి అంటే మనలో ఏముంది? వెలుగు. మనలో వెలుగుందని మనకు తెలియదు, కానీ దేవుడు మనలను వెలిగించాడు. ఎలాగంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం కదా మనము, వెలుగు లోకంలోనికి వచ్చెను, ఆ వెలుగు యేసుక్రీస్తు వారు. చీకటిలో ఉన్నటువంటి మనలను, పాపములో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు అనేటువంటి వెలుగుతోటి దేవుడు వెలిగించాడు. మనము ఆత్మీయంగా చక్కగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే మనలో ఉన్నటువంటి వెలుగుని ఆరిపోకుండా మనము చూసుకునేటువంటి వారముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేస్తుంది అంటున్నాడు. మరి మనలో ఉన్నటువంటి వెలుగుకి గుడ్డితనం కలగచేస్తే, మనోనేత్రాలకి గుడ్డితనం కలగచేస్తే, వాక్యం మనలోకి వచ్చినప్పుడు, వెలుగుగా ఉన్నటువంటి వాక్యం మనలోకి వచ్చినప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మనలో ఉన్నటువంటి చీకటిని పారదోలి పాపాన్ని తీసివేసి దేవునికి ఇష్టంగా బ్రతకటం మనకి నేర్పిస్తుంది. ఎప్పుడైతే సాతాను వాడు మనలోకి చేరి దుష్టుడు మన మనోనేత్రాలను మూసివేశాడో, ఎంత విశ్వాసైనా సరే పాపం చేస్తున్నా కూడా తప్పు అనిపించదు. మరి ఈరోజు క్రైస్తవులందరూ కూడాను దేవుడు అనుకున్న రీతిలో మనం ఉండలేకపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా? మనం అనుకుంటున్నాం క్రైస్తవులమని, మనలో వెలుగు లేదు, చాలా మందిలో లేదు. కాబట్టే మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తూ ఉన్నాం.
ఆ వెలుగు మనలో ఉంటే దేవుడు అనుకున్నటువంటి రీతిగా మనము బ్రతికేటువంటి వారముగా మనం ఉంటాము. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 37వ చరణాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆ భక్తుడు రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము, నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచు ఉన్నది. ఆ భక్తుడు చేసేటువంటి ప్రార్థన, వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయ, నీ మార్గంలో నడుచుకోవడానికి నన్ను బ్రతికించు, నీవు ఇచ్చినటువంటి వాక్యము మరి మనుషుల్లో నీ భయాన్ని పుట్టిస్తుంది. ఎప్పుడైతే ఆ వాక్యం మనలో నుంచి వెళ్ళిపోయిందో, మనోనేత్రాలు మూయబండియో, మనకు భయం అనేది ఉండదు. మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తాం. ఇంకా రెఫరెన్స్లు కావాలంటే చాలా ఇస్తాను నేను. 1 యోహాను 2:9, ప్రకటన గ్రంథం 3:17, 18, కీర్తనల గ్రంథం 119, 105, తర్వాత 19వ కీర్తన 8వ చరణం కూడా ఉంటుంది. 8వ కీర్తన ఒకసారి చదువుకుందామా? 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చున్నాడు. మనలో వాక్యం ఉంటే, వాక్యమైన యేసుక్రీస్తు వారు, వెలుగైనటువంటి యేసుక్రీస్తు వారు మనలో ఉంటే మన కళ్ళు కూడాను తేటగానే ఉంటాయి. పాపం ఎలా గెలుస్తుందో తెలుసా? కంటి ద్వారా, చెవితో వింటాము, కంటితో చూస్తాము, హృదయంతో పాపాన్ని ఆలోచన చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే వాక్యమైనటువంటి వెలుగైనటువంటి యేసుక్రీస్తు వారు మనలో ఉంటారో మన కళ్ళన్నీ కూడాను తేటగానే ఉంటాయి. ఇంకా కిందకి మనం వచ్చినట్లయితే మరి శత్రువుల విషయంలో చాలా చాలా సిద్ధపాటు కలిగి ఉంటుందంటది. ఆ గ్రద్దని చాలా సమయాలు మనం చూడగలం. ఎక్కడైనా ఒక చనిపోయినటువంటి కళేబరం దగ్గరికి వచ్చి అది తినేటప్పుడు అది అన్ని పక్షుల్లాగా ఫ్రీగా తినదు. అది అట్లా గద్దలు ఎగిరినట్టుగా తింటూ ఉంటుంది. ఆ స్వభావాన్ని గురించి మనము చూసినప్పుడు, దాన్ని నేను ఇంటర్నెట్లో చూసినప్పుడు అక్కడ చెప్పబడింది ఏంటంటే, గ్రద్ద పెద్దదైనా కూడా దానికి కూడా శత్రువులు కొంతమంది ఉంటారు. కొన్ని పెద్ద పక్షులు ఉంటాయంట శత్రువులుగా. అలాగే కొంతమంది వేటగాళ్ళు కూడా దాన్ని పట్టుకుంటారంట. కాబట్టి ఆహారం తినేటప్పుడు కూడా శత్రువులు చిక్కకుండా అది చాలా చాలా సిద్ధపాటు కలిగి ఉంటుందంట. రెక్కలు అలా చాపుకొని తింటుందంట ఆహారం. అది ఎప్పుడైతే అలికిడి అవుతుందో వెంటనే ఎగిరి వెళ్ళిపోతుందంట. అలాగే విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనం కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఏర్పరచబడినటువంటి వారిని సహితము మోసం పరచడానికి సాతాను వాడు సిద్ధంగానే ఉంటాడు. దేవుని స్వరూపమందు సృజించబడినటువంటి ఆదాము అవ్వలను ఏమన్నాడు? ఒక్క మాటే అన్నాడు, ఈ యొక్క తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాల్లో దేనినైనా తినకూడదని దేవుడు చెప్పినా ఒక మాటే అయిపోయింది. ఇప్పటి వరకు పాపం వెళ్తా ఉంది. సాతాను వాడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక రోజు మనల్ని మోసం చేయడానికి సిద్ధంగానే ఉంటాడు. అందుకే పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో, అది అందరం ఎప్పుడు చదువుకుంటున్నటువంటి మాట, నిబ్బరమైన బుద్ధి గలవారే, 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ ఉన్నాడు. ఆ యొక్క పక్షిరాజు స్థానంలో మనల్ని పెట్టుకున్నట్టయితే మనం కూడా ఎప్పుడు కూడాను సిద్ధపాటు కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. మరి ఎక్కడ సాతాను వాడు మనల్ని పడవేస్తాడో తెలియదు. కాబట్టి మనము ఎప్పుడు కూడాను సిద్ధపాటు కలిగినటువంటి వారముగా మనం ఉండేటువంటి వారముగా ఉండాలి. అయితే మరి ఆ సాతాన్ని మనము ఓడించాలి, ఎదిరించాలి అంటే మనకి ఏమి కావాలో ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో మరి 12 నుంచి 17 వచనాల వరకు మనం చదువుకున్నట్టయితే అక్కడ కొన్ని మనం ధరించుకోవాల్సినటువంటి ఆయుధాలు మనకి ఇచ్చాడు. అక్కడ వాటన్నిటిని చదవటానికి సమయం కాదు, చాలా సమయం అవుతుంది. కాబట్టి అలాంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని సాతాను వాడికి చిక్కకుండా ఎప్పుడు కూడాను మనం సిద్ధంగానే ఉండాలి. ఎప్పుడైతే దాన్ని ధరించుకుంటామో మనకి దేవుడికి లోబడేటువంటి తత్వం మనకు వస్తుంది. దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో సాతాను వాడిని ఎదిరించడానికి కావాల్సినటువంటి శక్తి మనకు వస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక మరి 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకోగలిగితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడకుండా శక్తి మనకు రాదు కదా. దేవునికి లోబడితేనే దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు. ఎప్పుడైతే దేవునికి మనం లోబడుతూ ఉన్నామో అప్పుడు దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. అపవాది వాడిని ఎదిరించడానికి కావాల్సినటువంటి శక్తి మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో అపవాది వాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. మరి మనమేదో
చిన్నవాళ్ళం కదా మనం అనుకుంటే ఎవరిని విడిచిపెట్టలేదు. మన లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారినే బాప్తిస్మం పొందిన తర్వాత సాతాను వాడు శోధించినట్టుగా మనము మత్తయి సువార్తలో చూడగలం. సాతాను వాడు ఎంత శోధించాడంటే యేసు ప్రభువును కూడాను ఎన్నో మాటలు చెప్పి, లోకల్గా మనం అనుకునేటువంటి మాటలు, చిన్న చిన్న మాటలు చెప్పి శోధించినట్టుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభు వారు మరి తండ్రి చిత్తానికి లోబడి ప్రతిదీ జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యంతోనే ఆయన సమాధానం చెప్పినట్లుగా అక్కడ మనము చూడగలం. అంటే దేవునికి ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో ఎక్కడైనా సరే పాపము నుంచి తప్పించుకోవటానికి కావలసినటువంటి వివేకము దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక మాటను మనం చూసినట్లయితే ఈ లోకంలో పక్షులను చాలా వాటిని మనం చూస్తుంటాం. కానీ పక్షి రాజు అంటే ఆ గ్రద్దని మనం చూచినప్పుడు తన జీవితంలో కొంత వయసుకి వచ్చిన తర్వాత తను జత కట్టాలి అని అనుకున్నప్పుడు మగపక్షి కంట చాలా పరీక్షలు పెడుతుందంట. చాలా పరీక్షలు పెట్టి ఆ మగపక్షి దగ్గరికి జతగా చేరుతుందంట. ఎప్పుడైతే తన దగ్గర జతగా చేరుతుందో అవి రెండు కలిసి గుడ్లు పెట్టి పిల్లలను పెడతాయి. తల్లి బయటికి వెళ్ళినప్పుడు మగపక్షి వచ్చి గుడ్లను కాపాడుతుందంట. మరి మగపక్షి బయటికి వెళ్ళినప్పుడు ఆడపక్షి వచ్చి గుడ్లను కాపాడుతూ ఉంటుందంట. రెండు కలిసి కూడా పిల్లలను పెంచి పెద్ద చేస్తాయంట. అయితే జీవితాంతము కూడాను చనిపోయే వరకు కూడా ఇంకొక పక్షి జోలికి అవి వెళ్ళవంట. మనకి తెలియని దాన్ని మనం అనుకుంటూ ఉన్నాము. మనకు తెలిసింది పావురాళ్ళు మనం పెంచుతుంటాం కదా, పావురాలను రెండింటినీ ఒక జతను తీసుకొచ్చి మనం పెట్టినప్పుడు అవి రెండు బ్రతికి ఉంటే రెండవ దానికి ఒకటి చచ్చిపోయేటంత వరకు కూడా వెళ్ళదు. ఈ పక్షి రాజు కూడా తన జీవిత కాలం అంతా కూడాను ఒకే జతగా ఉంటూ తన పవిత్రతను కాపాడుకుంటుందంట. ఒక పక్షే తన జీవితంలో తన పవిత్రతను కాపాడుకుంటుంటే మనం ఎవరమండి? మనల్ని దేవుడు తన రక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనల్ని ఆలయంగా ఉండడానికి ఆయన మనల్ని చేసుకున్నాడు. మరి మనం ఎంత పవిత్రంగా ఉండాలి? ఇంకా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా? ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటూ ఉన్నాడు. దేవుడు మనలో ఉండడానికి ఆలయముగా ఆయన మనలను చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ శరీరంతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఒకరోజు మనం అందరం కూడాను క్రీస్తు న్యాయపీఠము దగ్గర నిలబడవలసి వస్తుంది. దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ నేను చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలోను, పేతురు 1:1-14లోనూ ఉంటుంది. మరి రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. కాబట్టి దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించబాకండి అంటూ ఉన్నాడు. మనలో దేవుడు నివసిస్తున్నాడు, మనలను ఆయన కొనుక్కున్నాడు. మనము మన సొత్తు కాదు, దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క సొత్తు. మరి లోకంలో ఉన్నటువంటి వారందరి సంగతి మనకు అవసరం లేదు, కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనల్ని ఎలా కాపాడుకోవాలో దేవుడు కొన్ని పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకరోజు క్రీస్తు న్యాయపీఠము ఎదురుగా మనం అందరం కూడాను శరీరముతో చేసినటువంటి ప్రతి క్రియను బట్టి ఆయనకి లెక్క అప్పగించవలసినటువంటి సమయము వస్తుంది. అలాంటి సమయం వచ్చినప్పుడు ఆయన అనుకున్నటువంటి ప్రకారంగా, ఆయన అనుకున్న రీతిగా మనం ఎదగకపోతే ఆయన లెక్కలో ఆయన మనలను వేసుకోడు. పక్షిరాజులో ఉన్నటువంటి ఆ లక్షణాన్ని మనం చూచి నేను ముగిస్తాను. పక్షిరాజు ఎప్పుడు కూడాను తన ప్రయాణం చేసేటప్పుడు సూర్యుడి వైపే ప్రయాణం చేస్తుందంట. ఎంత దూరం వెళ్ళినా కూడాను సూర్యుడు ఏ వైపు అయితే వెళ్తుంటాడో సూర్యుని వైపు ప్రయాణం చేస్తుందంట. అలానే మరలా సాయంత్రం అయ్యేటప్పటికి మరలా సూర్యుని చూస్తూనే తిరిగి తన గూటికి చేరుతుందంట. చివరకు తన మరణాన్ని కూడా, మరి దానికి ముందే తెలుస్తుందో ఏమో అయితే మనకు తెలియదు. నేను ఇంటర్నెట్లో చూసినటువంటి విషయము, సూర్యుని వైపు చూస్తూ తన ప్రయాణం సాగించి చివరకు సూర్యుని వైపు చూస్తూనే ఎత్తైనటువంటి ప్రదేశానికి వెళ్ళి చనిపోతుందంట. సూర్యుని వైపు చూస్తూనే చనిపోతుందంట. మరి
తన జీవితాన్ని అంతా కూడాను అంత పరిశుద్ధంగా కాపాడుకొని చివరికి ఆ సూర్యుని వైపు చూస్తూ చనిపోతుంది. మనల్ని దేవుడు ఈ లోకంలో మనల్ని ఉంచి మనకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చి మనల్ని చక్కగా నడిపిస్తూ పాపము చేసినప్పుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించి మన కోసం బలిగా అర్పించి ఆయన మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దితే మనము ఎవరి వైపు చూస్తున్నాం? మనము కూడా మన ఆత్మలను తండ్రి అయిన దేవునికి ఒకరోజు అప్పగించవలసి ఉన్నది. మొన్నైనది వెనకటి వల్లే మొన్నైపోవును, ఆత్మ తన దయచేసినటువంటి దేవుని యొద్దకి పోవును అంటే మనం అప్పగించాలి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనకి నేర్పుతూ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఎన్నో శ్రమలు పడి తన పరిశుద్ధతను కాపాడుకుంటూ చివరిగా ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఆ స్థాయికి మనము కూడా వచ్చేటువంటి వారముగా ఉండాలి. స్టెఫను కూడా అదే మాటను పలికి ప్రాణాలు విడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు అది మనకు నేర్పించాడు, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. మన ఆత్మ దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడంటే మన ప్రాణ ఆత్మ దేహాలన్నీ కూడాను పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనకు అంగీకరిస్తాడు. అయితే ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనము ఇంతవరకు విన్నటువంటి మాటల్లో మరి మన చూపులో కానీ, మన కష్టంలో కానీ, మన శ్రమలో కానీ, మన కాపుదల్లో కానీ, సాతాను వాడి చిక్కకుండా మనం కాపాడుకోవటంలో కానీ దేవునికి ఇష్టంగా మనం జీవించగలిగితే దేవుడే మనలను పరిశుద్ధపరుస్తాడు, దేవుడే మనలను కాపాడుతాడు. అదే చెప్తాడు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము లాస్ట్ మాట ఇది చదువుకొని ముగించుకుందాము. 5వ అధ్యాయము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్టయితే మొదటంతా కూడాను రాస్తూ వస్తాడు, జాగ్రత్తలు చెప్తూ 23వ వచనంలోకి వచ్చినప్పుడు అంటాడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక అంటున్నాడు. ఎప్పుడైతే మన జీవితం అంతా కూడా దేవుని కోసం బ్రతికేమో మరి మన ఆత్మ జీవము శరీరము యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉంటే మనము ఆయన మనల్ని చక్కగా మనల్ని తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగా తీసుకెళ్ళి అప్పగించేటువంటి వాడుగా. అలాంటి రాజ్యంలో మనం ఉంటే కన్నీళ్ళు, దుఃఖము, వేదన, ఆకలి, దప్పులు, బాధ ఏమి కూడా లేనటువంటి రాజ్యంలో యుగ యుగాలు తరతరాలు కూడాను దేవుని దగ్గర ఉండి దేవుని స్తుతిస్తూ ఉండేటువంటి ఆ భాగ్యం మనకు దొరుకుతుంది. ఒక చిన్న పక్షి అయినా కూడా మనకు విలువ లేనిదైనా కానీ పక్షిరాజు జీవితంలో నుంచి దేవుడు మనకి ఇన్ని పాఠాలు నేర్పించాడు. మరి రాత్రి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము మన హృదయంలో దేవుడు ఫలింపచేయాలనుకుంటూ నా మాటల్ని ముగిస్తున్నాను.